తెలంగాణ పేపర్. ఫోన్ ట్యాపింగ్ గా రేవంత్ రెడ్ డైరీ కేసులా? ఫోన్ ట్యాపింగ్ మీద కోపంతో రేవంత్ రెడ్డి నన్ను పట్టుకున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్ డైరీ కేసులా? కాకిలపై కక్ష గట్టిన ఓట్ల నోట్ల కట్టలు. ఎన్నికల్లో డబ్బు సీజ్ చేసిన వాళ్ళపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు. డబ్బు సీజ్ చేసినందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులు. ఎన్నికల డ్యూటీ చేసిన అధికారుల్లో మరింత భయం. ఎప్పుడు ఎక్కడ ఎత్తుకపోతారని టెన్షన్. డ్యూటీ చేయడమే తమ తప్ప అని ప్రశ్న. ప్రణీత్ కుమార్ అరెస్ట్ కూడా అందులో భాగమేనని టాక్. గత ప్రభుత్వ పెద్దలను లాగేందుకు తీవ్ర ప్రయత్నాలు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే మాట చెప్పేవారు. తమను ఇబ్బంది పెడుతున్న పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసి పెడుతున్నామని, తమ అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని చాలా సార్లు హెచ్చరించారు. కొందరు అధికారుల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో అక్రమంగా తరలిపోతున్న డబ్బుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సీజ్ చేసిన అధికారులకు ఇప్పుడు చుక్కలు చూపెడుతున్నారని తెలుస్తుంది. ఆనాడు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కావడంతో తన హెచ్చరికలను తాము అమలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 100% అదే. ఇప్పుడు ఈ ప్రణీత్ రావు ఉన్నాడు కదా, డిఎస్పీ ప్రణీత్ రావు, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన దాంట్లో ఈయన కూడా ఉన్నాడు. ఆ కక్ష పెట్టుకున్నాడు. ఆ కక్ష పెట్టుకొని ఏం చేసిండు, ఒక రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నా నేను అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతాన్లో, కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడతాన్లో, బిడ్డ ఇక మీ పేర్లన్నీ ఒక డైరీలో రాస్తానా, ఒకవేళ మాకు అధికారం వస్తే మీ పని చెప్తాం అని అప్పుడే వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ వార్నింగ్కి అనుగుణంగానే నిజంగానే డైరీ రాసుకున్నట్టున్నాడు. డైరీ రాసుకొని ఎవరెవరిని పట్టుకోవాలి, ఎవరెవరిని జైల్లో వేసి పైశాచికానందం పొందాలి అని చూస్తాను. అంతే. ఈయన అధికారి, నువ్వు ఓట్లకు నోటు కేసులో దొరికినవు. ఆయన అరెస్ట్ చేయకపోతే ఎవడు అరెస్ట్ చేస్తాడు? ఆయనకు ప్రభుత్వం అప్పటి ప్రభుత్వానికి టాస్క్ ఇచ్చింది, దొంగ గట్లకెళ్ళిపోతాడు, ఆ దొంగను పట్టుకరాపో అన్నది. ఇప్పుడు దొంగను పట్టుకొచ్చడం తప్పైంది ఆయనకు. రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నా అని డైరీ మెయింటైన్ చేసిండు. పేర్లు మరి ఎవరెవరి ఉన్నాయో ఇంకా నాకు తెలిసి ఫస్ట్ పేరు కేసీఆర్ది ఉంటుంది, సెకండ్ పేరు కేటీఆర్ది ఉంటుంది, థర్డ్ పేరు హరీష్ రావుది ఉంటుంది, ఫోర్త్ పేరు కవితది ఉంటుంది. ఇక అట్లా ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరెవరు పనిచేసిందో ఈయన ఎవరెవరైతే నొచ్చుకున్నాడో, ఈయన చేసిందే తప్పు, ఈయన చేసిందే లంగ పని దొంగ పని, మళ్ళీ నొచ్చుకున్నాడు పైకి వెళ్ళి. నొచ్చుకొని ఆ పేర్లని రాసి ఒక్కొక్క పేరు బయటికి తీస్తాను అన్నాడు. ఎన్నికల్లో డబ్బు సీజ్ చేసిన వాళ్ళ మీద కూడా కుట్రలు చేసింది అటు. ఆ పంచోర్రి ఇంకా 1000కి 2000కు 3000కు 10,000 కోట్లు కొనుర్రి, గొర్రెలేగా కొనుర్రి. కాకిలపై కక్ష కట్టిన ఓట్ల నోట్ల కట్టలట. ఇటువంటోడు మనము ఒక ఉన్మాదిని తీసుకొచ్చుకున్నట్టు ఉన్నాం మనం ముఖ్యమంత్రిగా. ఇప్పుడు నువ్వు చెప్తలేవా పోలీసు వాళ్ళకు పలానోడిని అరెస్ట్ చేయర్రి, పలానోడిని మీద కేసులు పెట్టుర్రి అంటే మేము కూడా ఒక రెడ్ డైరీ మెయింటైన్ చేయాలా? ఒక రెడ్ డైరీ మెయింటైన్ చేసి మమ్మల్ని ఎవరెవరు టార్గెట్ చేసిండ్రు, వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు? నువ్వు చెప్తేనే టార్గెట్ చేస్తారు. అదే అంత రెడ్డిలను నియమించిండ్రు, ఎక్కడికి పోయినా రెడ్డిలే కనబడతారు పై ఆఫీసర్లంతా. ఇక వాళ్ళు ఈయన ఏం చెప్తే గదే చేస్తారు. మొత్తానికి డబ్బు సీజ్ చేసినందుకు, ఈయన కేసులో పట్టుకున్నందుకు ఇక ఇప్పుడు కక్ష తీర్చుకుంటానట. కేసీఆర్ ఫ్యామిలీ టెన్షన్లు ఉన్నదట, భయంలో ఉన్నదట కేసీఆర్ ఫ్యామిలీ. ఎప్పుడు ఎవరిని ఏ సాకుతోటి దేంతో ఎత్తుకపోతారో అని. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయన చేసిన ఒక డేంజరస్ ఆలోచన ఏంటంటే, చక్కగా వేణు మోడీ చేతులు పట్టుకున్నాడు, అసలు తెలంగాణకు రాకు, తెలంగాణ పాలన మీద నువ్వు చూడకు, నేను కూడా ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ పొందినోనే, మీకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా వంతు సాయం ఉంటుంది, కాబట్టి నేను ఏం చేసినా చూసి చూడకుండా పోర్రి, మీకు ఏం కావాలో చెప్పుర్రి, మీ చేతిలో పెడతా. సోనియా గాంధీకి ఏం పెడతానో చేతిలో, ఆమె చేతిలో వాళ్ళకి పెడతా, నీ చేతిలో నీది పెడతా. ఇగో ఈ ఒప్పందం కుదుర్చుకున్నాక ఈ ఆట మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి అంటే ఎవ్వరికి నచ్చలేదు వాళ్ళ పార్టీలో.
అంటే ఆయన వ్యక్తిగత కక్షనంతా తీర్చుకుంటాడు. ఆ రకంగా ఎవ్వరికి నచ్చలేడు ఆయన.